నమస్తే అండి. లక్ష్మీ ద అర్బన్ గార్డెనర్ ఛానల్కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. ఇవి మా గులాబీ మొక్కలండి. ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇవి ఇంకొక వారం రోజులకి రాలిపోతాయి కదా, ఈ ఫ్లవర్స్ రాలిపోతాయి. అప్పుడు కట్ చేసేస్తాం కదా. అప్పుడు ఈ గులాబీ మొక్కలకి నేను ఒక ఎరువు ఇస్తాను అన్నమాట అండి. అది 5 days ఫర్మెంట్ అవ్వాలి. అందుకని ఇప్పుడు కలుపుతాను, దాన్ని మీకు చూపిస్తాను నేను ఏమేమి వేసి కలుపుతున్నానో. అది వేస్తే గ్రోత్ చాలా బాగా ఉంటుందన్నమాట. నేను ఏమేమి ఫెర్మెంట్ చేయబోతున్నానో చూపిస్తున్నానండి. ఇది ఆవు గెత్తం ప్లస్ మట్టి అనమాట. ఇందులో ట్రైకోడర్మా వెరిడి, సూడోమోనాస్, మెటారైజియం కలిపి ఉంచామన్నమాట. అది 2 mugs తీసుకున్నాను. నెక్స్ట్ది కానుగ ఆకులు పేస్ట్ అండి. కానుగ ఆకులను దంచి కూడా వేసుకోవచ్చు, నేను పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ది ఆముదపు పిండి, అది ఒక 1/2 mug తీసుకున్నాను. ఇది ఒక 5 గుప్పెళ్ళు వేప పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈ బకెట్లో వేస్తాను. చూడండి, ఇందులో వేస్తున్నాము అన్నీని. ఆకు తీసేయండి. ఇది కానుగాకుల పేస్ట్ అండి. ఇది ముందేసింది గెత్తం. నెక్స్ట్ వేసేది ఆముదపు పిండి. నెక్స్ట్ వేసేది వేప పిండి. ఇప్పుడు ఇవన్నీ మునిగేలాగా వాటర్ వేయాలి. మొత్తం అన్నీ మునిగిపోవాలి. మునిగే కదండి. ఇప్పుడు దీనికి పైన ఒక మూత పెట్టేస్తాము. రోజు మాత్రం దీన్ని తిప్పుతూ ఉండాలన్నమాట, కలుపుకోవాలి దీన్ని. 5వ రోజుకి ఇది ఫెర్మెంట్ అయ్యి మనకి మొక్కలకు వేసుకోవడానికి రెడీ అవుతుంది. 5 days అయిందండి కలిపిందంతా. ఇగో ఇలా ఫెర్మెంట్ అయింది. ఇప్పుడు దీన్ని మొక్కలకి, గులాబీ మొక్కలకి ఇస్తాను. ఇది 1:10 రేషియో, అంటే 10 mugs వాటర్ అయితే 1 mug ఈ లిక్విడ్ తీసుకోవాలి. ఇది డైల్యూట్ చేసి ఇస్తాను. ముందు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, వాడిపోయిన ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. చేసేసుకోవటమండి. ముందు ఇలాగా ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలు ఏమన్నా ఆకుల మీద ఏమన్నా పెస్టిసైడ్స్ ఉంటే, పెస్ట్స్ ఉంటే ఆ ఆకులు ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. ఇది కాశ్మీరీ రోజా అంటున్నారు కదా, కాశ్మీర్ గులాబీ ఇలా గుత్తుల కింద వస్తుందండి. ఇలా కట్ చేసుకున్నాక కిందకి దగ్గర చూపించు. దీన్ని ఒక మగ్గుని 10 mugs వాటర్లో కలుపుతున్నానండి. దీన్ని మొక్కలకి ఇస్తున్నాను. ఇవి ఇలా మొక్కలకి ఇచ్చుకున్నాక ఆకుల మీద, కాడల మీద ఏమన్నా ఫంగిసైడ్ ఉందేమో తెలియదు కదా, అందుకని సాఫ్ స్ప్రే చేసేస్తున్నాను. ఆకుల మీద ఏమన్నా అవన్నీ పోతాయి సాఫ్ ఫంగిసైడ్కి.
ఇదండి ఈరోజు వీడియో. ఉంటారండి. నమస్తే.